నమస్తే. బండి సంజయ్ కొడుకుకి నిన్న ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు రావాల్సిందే ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సైతం కూడా బండి సంజయ్ కొడుకు స్పందించలేదు. సో ఒక పక్కన హైకోర్టులో రేపు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళ అడ్వకేట్స్ ఏమని చెప్తా ఉన్నారంటే ఈ ఏజ్ సంబంధించినటువంటి విషయంలోనే చాలా రకాలుగా వాదించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అమ్మాయి మైనర్ కాదు మేజర్. సో ఒక యాక్సిడెంట్ సంబంధించినటువంటి కేసులో ఛార్జ్షీట్ను చూపెడుతూ అమ్మాయి మైనర్ కాదు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మరి మైనర్ కాదన్నట్టు ఉంటే మరి పోలీసులు ఏ విధంగా ఆ పలు సెక్షన్ల కింద ఫోక్సో చట్టం కింద ఆ సెక్షన్లని ఏ విధంగా నమోదు చేయడం జరిగింది? ఏం జరగబోతుంది? ఒకవేళ కనుక ఆమె నిజంగా మేజర్ అయినట్టయితే ఉంటే బండి సంజయ్ కొడుకు సేఫ్ అయినట్టేనా? మైనర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ విదేశాలకు ఆయన పారిపోయినట్టయితే ఉంటే పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సద్దం గారు. నమస్తే. నమస్తే. సో ముందుగా అమ్మాయి ఏజీ ఆల్రెడీ 17 సంవత్సరాలకు దాటిపోయింది, 18 సంవత్సరాలు కూడా అయింది. అమ్మాయి మైనర్ కాదు, ఆమె మేజర్ అని చెప్పేసి ఆ బండి సంజయ్ కొడుకు సంబంధించిన అడ్వకేట్లు రేపు కోర్టులో వాదించేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఏంటిది అసలు అమ్మాయి సంబంధించినటువంటి ఏజ్ పైన నిజంగా 18 సంవత్సరాలు నిండినట్టయితే ఉంటే ఆమె అమ్మాయి కనుక మేజర్ అయినట్టయితే ఉంటే పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? బండి సంజయ్ కొడుకు సేఫ్ అయినట్టేనా? మొదటిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా ప్రతి ఫోక్సో నిందితుడు తీసుకునే చాలా సర్వసాధారణమైన గ్రౌండ్ ఎవరైతే అలెజ్డ్ డిఫాక్టో కంప్లైంట్ కానీ లేకపోతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె సెక్షన్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ సబ్సెక్షన్ డీలా చైల్డ్కి సంబంధించిన ఏజ్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ థింగ్ మంచి విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సేమ్ సెక్షన్ ఏదైతే ఉందో ఫోక్సోలో 34 పార్ట్ 2 ఏజ్ డిటర్మినేషన్ కోసం ఒక ప్రాసెస్ చెప్పింది. ఏ ప్రాసెస్? ఎవరు మైనర్ అవుతారు, ఎవరు మేజర్ అవుతారు అని చాలా క్లియర్గా చెప్పింది. ఎప్పుడైనా అమ్మాయి ఏజ్కి సంబంధించిన ఏ కాన్ఫ్లిక్ట్ అయినా వచ్చింది వైల్ డీలింగ్ విత్ ఫోక్సో అని చెప్పి అన్నప్పుడు జువెనల్ యాక్ట్కి సంబంధించిన రూల్ 12లో హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఏ దాన్ని రికార్డుగా కన్సిడర్ చేయాలి, ఏ దాని బేస్ మీద ఆ అమ్మాయి ఏజ్ని మనం అంటే కంక్లూడ్కి చేయాలని చెప్పి హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ అని ఉంటుంది. వినోద్ కతారా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే జడ్జిమెంట్ వెల్ పొజిషన్డ్ లా ఉన్నది. ఏం చెప్తుంది అది? ఖచ్చితంగా కూడా హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ ని కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే చేయాలని చెప్తుంది. ఏంది? ఆ అమ్మాయి ఏజ్ కి సంబంధించిన డిటర్మినేషన్, మెడికల్ బోర్డు ఏర్పాటు గురించి చాలా క్లియర్ గా ఎవరికి డౌట్ ఉన్నా రేపు నేను చెప్పే విషయాలు దేనికైనా కానీ చూసుకోండి. హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఫోక్సోలా అంటే రూల్ 12 ఆఫ్ ది జువెనల్ జస్టిస్ యాక్ట్ ఫస్ట్ థింగ్, దాంట్లో 94 ఆఫ్ ది జువెనల్ యాక్ట్ కూడా చాలా క్లియర్ గా పార్ట్ 1 క్లియర్ గా మారుతుంది. ఇది పోతే సెక్షన్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ సబ్సెక్షన్ డి, దాని తర్వాత 34 పార్ట్ 2 ఫోక్సో యాక్ట్, ఇవన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మాయి ఏజ్ మీద మనం కామెంట్ చేయాలి. బండి భగీరథ్ సంబంధించిన లాయర్ కానీ బండి భగీరథ్ వర్షన్ కానీ ఏంటంటే ఆ అమ్మాయి 2021 ఒక అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయింది. ఆ టైంకు ఆ అమ్మాయి ఏజ్ 15 కాబట్టి యాజ్ పర్ దట్ చార్జ్ షీట్ ఆ అమ్మాయి ఏజ్ మీరు కన్సిడర్ చేయండి. ఏదైతే ఆ అమ్మాయి ఏజ్ దాని ప్రకారం కన్సిడర్ చేసినప్పుడు ఈ అలెజ్డ్ అఫెన్స్ ఏదైతే ఎప్పుడు జరుగుతుందో అప్పటికే అమ్మాయి మేజర్ అని చెప్పి బండి భగీరథ్ దాని ఏమంటే ఒక పొజిషన్ తీసుకున్నాడు. నేను చేయలేదు, చేసిన అంత తర్వాత ఈ ఛార్జ్ షీట్ ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా? ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ని ఏమైనా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం చాలా క్లియర్ గా అనిల్ గారు, నేను ఇదే విషయం చెప్తున్నా. ఏ ఫోక్సో నిందితుడైనా తీసుకునే చాలా రెగ్యులర్ గ్రౌండ్ ఇది. సెక్షన్ 12 రూల్ 12 జువెనల్ యాక్ట్ కి సంబంధించిన ఆ సెక్షన్ లో క్లియర్ గా హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ ని ఈ దేశ చట్టాలు క్లియర్ గా మెన్షన్ చేసినాయి. దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే స్కూల్ రికార్డ్ బేస్ ని ఫస్ట్ కన్సిడరేషన్ స్కూల్ రికార్డ్ బేస్, దాని తర్వాత అక్కడికి సంబంధించిన బర్త్ కి సంబంధించిన సర్టిఫికెట్లు ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా కంప్లీట్ ఫెయిల్ అయితే మెడికల్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి ఆ మెడికల్ బోర్డు ఇచ్చిన రికార్డు ప్రకారం అమ్మాయి ఏజ్ ని క్యాల్కులేట్ చేయాలి. ఈ 3 సందర్భాలలో ఫోక్సో ఈ కేసులకు వెళ్ళి పోయే అవకాశం లేదు. ఏదైతే అలెజ్డ్ ఛార్జ్ షీట్ మీదకి వెళ్ళి మీరు చెప్తున్నారో ఆ ఛార్జ్ షీట్ ఎక్కడ కూడా లీగల్ గా సస్టైన్ కాదు. మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వైల్ డీలింగ్ విత్ ఫోక్సో అండ్ రిలేటెడ్ అఫెన్సెస్ అన్నప్పుడు
ఖచ్చితంగా కూడా రూల్ 12 ఆఫ్ ది జ్యువెనల్ జస్టిస్ ని హైకోర్టు ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ అమ్మాయి తరపున ఎవరైనా రిప్రజెంట్ చేసే సెక్షన్ 40 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే లీగల్ రిప్రజెంటేటివ్. దీన్నే మనం సిఆర్పిసిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అసిస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం అన్నట్టు. ఆ సందర్భంలో 301, సిఆర్పిసి క్లియర్ గా ఈ ప్రొసీజర్ గురించి చెప్తాయి. దాన్నే తీసుకొచ్చి ఫోక్సో యాక్ట్ లో సెక్షన్ 40 కింద పెట్టిర్రు. అనిల్ గారు మీరు గమనించినట్టయితే సెక్షన్ 12 రూల్ 12 ఆఫ్ ది జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ ని మనం కంప్లై చేసినప్పుడు ఈ ఏ ఆర్గ్యుమెంట్ కూడా చెల్లదు. ఈ రూల్ 12 ఏదైతే ఉందో ఈ బండి సంజయ్ కొడుకు చెప్పిన అన్ని అంశాలని బుల్డోజ్ చేస్తుంది. దర్ ఇస్ అ సుపీరియర్ పవర్ ఆల్రెడీ వీఆర్ హోల్డింగ్ అని చెప్పి ఈ యాక్ట్ ఉన్నది. మళ్ళీ మనం చెప్పినప్పుడు ఇదే విషయం మీద వినోద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ అంటే యూపీకి సంబంధించిన జడ్జిమెంట్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఏజ్ ఎప్పుడైతే డిస్ప్యూట్ అవుతుందో అమ్మాయి మనం చెప్పే ఏజ్ లేకపోతే ప్రాసిక్యూషన్ చెప్పే ఏజ్ డిఫెన్స్ చెప్పే ఏజ్ లో ఎప్పుడైనా డిఫరెన్షియేట్ వస్తుందో ఇమీడియట్ చేయాలి. సేమ్ కథని ఆశారాం బాబు కేసులో కూడా ఆశారాం బాబు ప్రతి సందర్భంలో అప్పుడు దేశంలో ఉన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు అందరినీ కూడా తీసుకొచ్చి చెప్పించండు. ఏం కూడా మారలేదు. అమ్మాయి ఏజ్ ని రూల్ 12 ఆఫ్ ది రూల్ 12 ఫ్రమ్ ది జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ కి సంబంధించిన కన్సిడర్ చేసి హైరార్కీ ఎవిడెన్స్ తో అమ్మాయి స్కూల్ కి సంబంధించిన సర్టిఫికేట్ ని అలో చేసి దాంట్లో సెక్షన్ 5 పార్ట్ 1 సెక్షన్ 6 లోనే 20 సంవత్సరాల జైలు శిక్ష ఆశారాం బాబుకి వేసిరు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నిన్న అమ్మాయి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నట్టుంది. సో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత గతంలో ఉన్నటువంటి 74, 75 అండ్ 11 రెడ్ విత్ 12 అన్నటువంటి కేసులు మొన్న మనం దాని గురించి మాట్లాడడం జరిగింది. అంటే మొదటిసారిగా ఎఫ్ఐఆర్ అయినటువంటి రోజు నిన్న అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ సెక్షన్ అన్ని కూడా మారడం జరిగింది. అంటే దీంట్లో ఏదైతే సెక్షన్ 5 క్లాస్ 1 అన్నటువంటి కేసుని వాళ్ళు దీంట్లో పొందుపరచడం జరిగింది. ఏంటిది అంటే మళ్ళీ మధ్యలో ఇటువంటి సెక్షన్స్ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ సెక్షన్ ఏమని చెప్తుంది ఈ సెక్షన్ 5 అనేది? మొదటి రోజు మన ఇంటర్వ్యూలో నేను చాలా క్లియర్ గా చెప్పిన నిందితుడిని తప్పియడానికి ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ లా అఫెన్స్ గ్రావిటీని మెన్షన్ చేయకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంది అంటే నిందితుడు ఆ అలెజ్డ్ క్రైమ్ నెంబర్ ఏదైతే 684/2026 పేట్ బషీర్బాగ్ పిఎస్ దాంట్లో బెయిల్ గిట్లా తీసుకున్నాడు అనుకోర్రి సెక్షన్ ఆల్టరేషన్ అయిన తర్వాత కూడా ఆ ఇమ్యూనిటీ పనికొస్తుందని చెప్పారు. రెండో ఫ్యాక్టర్ చెప్తున్నా వినండి. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది కన్సర్న్ ట్రయల్ కోర్టు పోకుండా హైకోర్టుకు రావద్దని. హైకోర్టు రిజిస్టర్ నుంచి ఆర్డర్ ఉన్నది, మీరు లోయర్ కోర్టుకి పోవాల్సిందే. లోయర్ కోర్టు డిస్మిస్ చేయించిన బెయిల్ అప్లికేషన్ కాపీ, ఆర్డర్ కాపీ ఫ్రమ్ ది లోయర్ కోర్ట్ డిస్మిసల్ అవి రెండు తీసుకొని రావాలని చెప్పి హైకోర్టు సర్క్యులర్ ఉన్నది. ఆ సర్క్యులర్ కాపీ కూడా నేను పంపిస్తా, మీరు కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. మరి హైకోర్టు ఎందుకు నెంబర్ చేసింది బండి సంజయ్ కొడుకు సంబంధించిన రిజిస్టర్ ఎందుకు నెంబర్ చేసిండు? యాంటిసిపేటరీ బెయిల్ కన్సర్న్ లోయర్ జ్యుడిషియరీకి ఆ అబ్బాయి అప్రోచ్ కాకముందుకే అంత స్పెషల్ కన్సర్న్ ఇచ్చి ఆ అబ్బాయి నెంబర్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది అనిల్ గారు, ట్రయల్ కోర్టుకి ఖచ్చితంగా కూడా యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో మీరు వెళ్ళాలి అని చెప్పి అన్న తర్వాత కూడా ఈ దేశ చట్టాలలో ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకు విఐపీల పిల్లలకు మాత్రమే ఈ ఇమ్యూనిటీ ఉందా? పవన్ కేరాజ్ చూసుకున్నా, అల్లు అర్జున్ ప్రొసీడింగ్స్ కూడా ఎంత ఘోరంగా ఉంటాయంటే అయ్యా నెంబర్ కాదండి, జడ్జి పర్సనల్ గా బోర్డు మీద నెంబర్ చేస్తుంది. పవన్ కేరాజ్ ఎక్కడో ఉంటాడు, అఫెన్స్ ఏమో హిమాచల్ ప్రదేశ్ జరుగుతుంది, మన అస్సోంలో జరుగుతుంది, అస్సోంలో ప్రెస్ మీట్ పెడతాడు, ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ జూబ్లీస్ లో ఉంటున్నా అని చెప్పి ఒక దొంగ డాక్యుమెంట్, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ దొంగలిస్తాడు. అయినా ఆయన మ్యాటర్ విని అదే రోజున విని ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ వారం రోజులకు ఇచ్చింది. దాని తర్వాత ఈ ఎవరైతే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఉన్నాడో ఆయన రాత్రి 6:30 దాకా వింటది. సుప్రీంకోర్టు చెప్తున్నది యాంటిసిపేటరీ బెయిల్ లోయర్ కోర్టు కోమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలని మొత్తం బేఖాతరు చేసి హైకోర్టు రిజిస్టర్ ఎట్లా యాంటిసిపేటరీ బెయిల్ నెంబర్ ఇస్తాడండి? ఈ మూడు అంశాలు ఇట్లా బలంగా ఆ అమ్మాయి తరపున లాయర్ వినిపించగలిగితే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్, వాడు ఖచ్చితంగా రిమాండ్ పోవాల్సిందే. దీంట్లో కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉన్నది. పోలీసు వాళ్ళు అందుకే నోటీస్ ఇచ్చారు, మేము నోటీస్ కూడా అతను కంప్లైంట్ చేయలేడు, ఫర్ దాట్ రీజన్ అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి వాళ్ళు బలంగా వాదనలు వినిపించడానికే ఉన్నది. ఆల్రెడీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత బదనంగా ఉన్నా అంత బదనమైండు. నాకు తెలిసి ఇంకా కూడా ఇట్లాంటి పిస ఆలోచన చేస్తారని నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు ఏంటి సెక్షన్ 5 క్లాస్ 1 అంటే సెక్షన్ క్లాస్ 5 అంటే ఏంటంటే అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్. మీకు మంచిగా చెప్తానండి, నార్మల్ ఐపీసీలో 376 ఉంటుంది. 376 అంటే ఏంది? 375 అయితే ఐపీసీ క్లియర్ గా రేప్ కి సంబంధించిన డెఫినేషన్ చెప్తుంది. రేప్ అంటే ఏంది అని చెప్తుంది.
దాని తర్వాత 376 ఏదైతుందో అది పనిష్మెంట్ ఫర్ రేప్ చెప్తుంది. ఈ రెండు సందర్భాలలో ఈ సెక్షన్లు నార్మల్ గా అయితే ఖచ్చితంగా కూడా దీంట్లో పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఉండాలి, విత్ ద ఫోర్స్ ఉండాలి. అక్కడ కన్సెంట్ లేకుండా నేను పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నా, అది బై ఫోర్స్ యూజింగ్ మనం చంపేస్తానా ఇంకోటానా చేస్తున్నా అన్నప్పుడు మాత్రమే 376 వస్తుంది. కానీ ఫోక్సోలో ఉన్న చిన్నపిల్లల కోసం ఈ దేశ ప్రత్యేకంగా ఆలోచించి సెక్షన్ 5 అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అంటే తీవ్రమైన లైంగిక చర్యలు, లైంగిక దాడుల్ని ఆపడానికి తీసుకొచ్చింది. సెక్షన్ 6 ఏమో పనిష్మెంట్ ఫర్ అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ చెప్తుంది. ఈ రెండు సందర్భాలను మీరు ఆలోచన చేయండి. వీళ్ళు ఎందుకు వాదిస్తున్నారంటే ఈ ఫోక్సోలా అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ని, చిన్నపిల్లలకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ బిలో 18 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆమె డేట్ ఏదైతే బర్త్ ఉంటుందో అక్కడి నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి చిన్నపిల్లకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ముట్టిన సెక్సువల్ అసాల్ట్ అయితే రేప్ కింద కన్సిడర్ చేయబడుతుంది అకార్డింగ్ టు ది సెక్షన్ 5 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్. ఎట్లా ఉంటది ఈ శిక్ష కాలం ఏముంటది? సో ఈ గతంలో ఏమైనా ఇటువంటి సెక్షన్ 5 కింద ఎవరైనా పోయినటువంటి ఈ ఫోక్సో కేసులో అంటే మనకు కొన్ని ఏమైనా ఉదాహరణ కనబడతా ఉన్నాయి ఇన్నేళ్ల పాటు వాళ్ళకి శిక్ష వేసినటువంటి సందర్భాలు. మనం ఈ ఫన్ బకెట్ భార్గవ్ చూసుకున్నట్టయితే అతను కూడా సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 లోనే శిక్ష పడ్డది, చాలా మందికి పడ్డది. ఇంకొక అద్భుతమైన క్లాస్ ఏంటంటే సెక్షన్ 28 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ లా ప్రిజంప్షన్ జడ్జి నమ్మిండి అనుకో నేరం జరిగిందని శిక్ష వేయచ్చు. 164 స్టేట్మెంట్ బేస్ మీదనే ఇంత సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. వాళ్ళ ఏంటంటే ఒక్కసారి ఫోక్సోని ఎగరగొడితే మళ్ళీ నార్మల్ ఐపీసీ కానీ బిఎన్ఎస్ గల కానీ వస్తే అక్కడ పెనిట్రేషన్ ఇన్సార్సినేషన్ అవసరం ఉంటుంది. పెనిట్రేషన్ వితౌట్ పెనిట్రేషన్ కూడా సెక్షన్ 5 అని చెప్తుంది. అంతే సీరియస్ గా ఏదైతే రేప్ల శిక్ష పడుతుందో దాని గురించి మాట్లాడుతుంది. ఫర్ దట్ ఓన్లీ రీజన్ వాళ్ళకి ఏం కావాలి, ఈ సెక్షన్ 5 ఎగిరిపోవాలి అన్నప్పుడు అమ్మాయికి సంబంధించిన ఏజ్ మీదనే క్వశ్చన్ లేపితే ఫోక్సో అట్రాక్ట్ కాదు. ఫోక్సో అట్రాక్ట్ కానప్పుడు అసలు ఇష్యూ ఏ ఉండదు. అంటే ఇప్పుడు రేపు హైకోర్టులో సంబంధించినటువంటి బెయిల్ సంబంధించిన దానిపైన రేపు విచారణ జరగబోతా ఉన్నది. రేపు తుది తీర్పు కూడా వచ్చాడు. అంటే బెయిలా లేకపోతే అసలు వస్తుందా రాదా అనేది రేపే ఉంది. ఈరోజు విచారణకు ఆయన భగీరథ వెళ్ళలేదు. సో ఈ ప్రభావం ఏమన్నా ఆ బెయిల్కు సంబంధించినటువంటి దానిపైన ఏమైనా పడేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇతను విచారణకు సహకరిస్తలేడన్న రీజన్ కొద్దే మేము అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని స్టేట్ చెప్పుకోవడానికి అతని దగ్గర పూర్తి అధికారం ఉంది. రెండోది ఫోక్సో యాక్ట్లో పోయినప్పుడు కూడా విక్టిమ్ కి నోటీస్ ఇవ్వాలి. ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ అయినా లేకపోతే నార్మల్ ప్రొసీజింగ్ అయినా ఏదైనా విక్టిమ్ ఈవెన్ 35(3) అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వమంటే కూడా విక్టిమ్ కి నోటీస్ ఇస్తున్నారు. విక్టిమ్ కి నోటీస్ ఇవ్వాలన్నప్పుడు దీంట్లో డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఏదైతే విక్టిమ్ కి మదర్ ఏదో ఉన్నారో ఆమెకు నోటీస్ ఇస్తారు. ఆమె వచ్చి సెక్షన్ 40 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ లా నాకు జరిగిన అన్యాయం ఇదే అని ఆమె చెప్పుకోగలిగితే అక్కడ నో క్వశ్చన్ ఆఫ్ బెయిల్, నో క్వశ్చన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్. ఒక్కసారి బండి భగీరథ్ జైలు ఊచల వెనుకకు వెళ్తే క్లోజ్. మీరు మరీ గమనిస్తే నిన్న బండి సంజయ్ స్పీచ్ చూస్తే అసలు నాకు మీకే అందరికి భయం అవుతుంది. ఏదంటే ఎవ్వరు నిడిచిపెట్టాడట, మొత్తం కథం చేశాడట, నన్ను గెలికిరన్న. ఎవరు గెలికిరండి? బండి సంజయ్ నోటి దూల వల్ల అమ్మాయి వాళ్ళ అమ్మని తిట్టిండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు జరిగిన అన్యాయం పోగా నా బిడ్డకు సంబంధించిన ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద మనిషి హోదాలని నీ దగ్గరికి చెప్పుకుందామని వస్తే నీ నోటి దూల వల్ల నువ్వు తిట్టి అసలు ఈ కేసు కావడానికి మెయిన్ రీజనే బండి సంజయ్. రెండోది రేపు పొద్దున యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ కావడానికి కూడా ఇదే విషయం మెయిన్ గా అవుతుంది. ఏది ఆ అగ్రెసివ్ స్పీచ్ ఉంది కదా, మొన్న పవన్ కేరాకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అలో చేస్తున్న సమయంలో కూడా డాక్టర్ అభిషేక్ మను సింగ్ చాలా క్లియర్ గా చెప్పిండు. పేడ అన్నాడు, నిన్ను తొక్కేస్తా అన్నాడు, నీ అంతిమ రోజులు అసోం జైల్లోనే అన్నాడు అని చెప్పి ఏబీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూని ఆయన కోట్ చేసిండు. కోట్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఇలాంటి పరిస్థితులలో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోతే ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ గాన్ అని చెప్పి ఫర్ దాట్ రీజన్ వీఆర్ ఇంక్లైన్ టు గ్రాంట్ బెయిల్ అని చెప్పి బెయిల్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇవాళ ఈ యాంటిసిపేటరీ బెయిల్ ని విచారిస్తున్న సమయంలో బండి సంజయ్ స్పీచ్ ని కూడా ఖచ్చితంగా కూడా హైకోర్టు కన్సిడర్ చెయ్యాలి. లేకపోతే ఈ జుడిషియరీలో ఒక ఫార్ములా ఉంది, జస్టిస్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ అపియర్ టు బి డన్ అని చెప్పి ఆ ప్రిన్సిపలే ఖతం అయిపోతుంది. అనిల్ గారు, మొత్తం బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ మొత్తం ఖతం. ఏంటి రేపు అంటే మీకు తెలిసి మీకు ఒక హైకోర్టు అడ్వకేట్ గా ముందస్తు వాళ్ళు పెట్టుకున్నటువంటి బెయిల్ రేపు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది? ముందస్తు బెయిల్ అనేది ఈ పరిస్థితులలో మాత్రం రాదు. అతని తండ్రి
ప్రతి ఒక్క యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తుండు ఈ కేసుని మిస్లీడ్ చేయడానికి. మైనర్కి సంబంధించిన ఫోటోలు వాళ్ళకి అనుకూలమైన మీడియాకి రిలీజ్ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన మానసిక ధైర్యాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారు. ఆ అమ్మాయి మీద మైనర్ మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసు చేయించారు. ఆమెకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అని బయట పెట్టి యూట్యూబర్లను రెచ్చగొట్టి ఆ అమ్మాయికి సంబంధించిన విల్ పవర్ అవుతుంది. వాళ్ళ తండ్రి హిమ్సెల్ఫ్ ఈజ్ కమింగ్ అవుట్ అండ్ హెల్త్ ద ర్యాలీ అండ్ ఈ సేయింగ్ దట్ ఖచ్చితంగా కూడా నేను ఒక్కొక్కరిని అంతు చూస్తాను అంటున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితులలో బాధిత కుటుంబం పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అనిల్ గారు. బాధిత కుటుంబం కాదు, నాకు మీకు మీలాంటి మాట్లాడే జర్నలిస్ట్ అందరి ప్రాణాలు కూడా ఇలా ఆ గూండా గ్యాంగ్ ప్రమాదంలో ఉన్నాయనే విషయాన్ని తమకు గుర్తు చేస్తున్నాను. సో అంటే ఆయన విచారణకు రాకున్నట్టయితే ఇలా ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ రేపేమైనా మళ్ళీ ఒకసారి ఏమన్నా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది దీంట్లో? ఒకవేళ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ రాకపోయినట్టయితే ఏ విధమైనటువంటి పరిణామం ఉంటుంది? ఒకవేళ ఆయన విదేశాలకు పారిపోయినటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒకవేళ కనుక విదేశాలకి కనుక పారిపోయినట్టయితే ఏంటి తదుపరి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి? ఏ విధంగా కోర్టు ఏ విధంగా మూవ్ అవుతుంది, పోలీసులు ఏ విధంగా మూవ్ అవుతుంది? అంతకంటే ముందు మీకు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి చెప్పాలి. పి చిదంబరం వర్సెస్ సిడి అనే జడ్జిమెంట్ 2019 యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించిన జడ్జిమెంట్ ఉంటుంది. దాంట్లో ఒక ట్రిపుల్ టెస్ట్ అనే ఫార్ములా ఎవాల్వ్ అయింది. అంటే 3 సందర్భాలలో మాత్రమే నువ్వు ఒక మనిషిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ ఇన్వెస్టిగేషన్ సహకరించినప్పుడు, విక్టిమ్ ని ఎక్కడ కూడా బెదిరించడం అని స్టేట్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ నమ్మినప్పుడు, మూడోది ఈ దేశంగా దాటి పారిపోవడం అన్నప్పుడు. ఈ కేసులో ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ సెంట్రల్ మినిస్టర్, ఆయన ఓపెన్ గా స్పీచ్లు ఓపెన్ గా మైక్ పెట్టి స్పీచ్ ఇచ్చి బెదిరిస్తున్నాడు. సెకండ్ థింగ్, ఈ అబ్బాయి అన్ని విధాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు యూట్యూబ్ వాళ్ళని రెచ్చగొట్టి ఆ అమ్మాయి మీద కేసు చేయించి విక్టిమ్ ని బెదిరియడానికి. దాని తర్వాత 3వ సందర్భం మీరు మంచిగా గమనించండి, నోటీస్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ వదలడు. ఈ 3 సందర్భాలలో అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఎవ్రీ ఆపర్చునిటీ అంటే అతన్ని ఎవ్రీ ఆపర్చునిటీ ఆల్రెడీ గివెన్ టు ది బండి భగీరథ్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. అన్నిట్లో కూడా ఫెయిల్ అయ్యిండు. ఇన్ దిస్ కేస్ ఈ టైంలో అరెస్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్రిహెన్షన్ ఆఫ్ ది అరెస్ట్ ఈ నోటీస్ ఇచ్చినప్పుడైతే లేదు, నువ్వు పోతానైతే లేదు. కానీ నువ్వు నోటీస్ ని కంప్లై అయినప్పుడు అయితే మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నువ్వు సహకరించినప్పుడు వెంటనే నేను అరెస్ట్ చేసి నిన్ను అదుపులో పెట్టుకునే కదా విచారణ చేయాలి అనేది ఉన్నది. దీంట్లో ఇంకొక కథ ఏంటంటే వీళ్ళంతా ఒక గ్యాంగ్ గా తయారై చాలా మంది అమ్మాయిలు వేధించారు అనే కేసులో కూడా ఈ నోటీస్ లో కూడా క్లియర్ గా మెన్షన్ అయింది యూ అండ్ అదర్స్. ఆ నోటీస్ మనం చూసుకున్నట్టుగా మీ దగ్గర నోటీస్ మీరు చూడొచ్చు. ఆ నోటీస్ లో ఏం చెప్తారంటే యూ అండ్ అదర్స్ అంటే ఇంకా కూడా వేరే వ్యక్తుల మీద కూడా కేసులు రిజిస్టర్ అయినట్టు కదా, క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టున్నది. కాబట్టి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ రాదు. వస్తే మాత్రం తెలంగాణ స్టేట్ హైకోర్టు మీదనే ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది కామన్ ప్రజలు కూడా. ఒకవేళ కనుక ఇవాళ ఆయన ఈ విచారణకు హాజరైనట్లయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండేదా? ఎందుకంటే ఆమె నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కేసు సెక్షన్ 5 క్లాస్ 1 అన్నటువంటిది అది నమోదైంది కాబట్టి, సో ఇది గ్రహించే ఆయన ఇలా విచారణకు పోలేదని చెప్పి దాంట్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఫస్ట్ అంత సీరియస్ ఛార్జెస్ పెట్టలేరు, ఎందుకు ఉద్దేశపూర్వకంగా. కానీ తెలంగాణ పౌర సమాజం ఈ లెవెల్లో స్పందిస్తుందని వాళ్ళు అనుకోలేరు. ఒకసారి స్పందించడం మొదలైన వెంటనే వాళ్ళు ఏం చేశారు, 164 అమ్మాయికి సంబంధించిన ఇంటికి వెళ్ళి ఎవరైతే సిటీకి సంబంధించిన స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ ఉమెన్ ఆఫీసర్ వెళ్ళి ఆమె స్టేట్మెంట్ 2-3 అవర్స్ మొత్తం కూర్చుండి ఆమె ఎవ్రీ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ మీద ఆమె సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తేనే దాని తర్వాత సెక్షన్ 5 part 1, 6 వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. అంటే అక్కడ క్వశ్చనే లేదు, స్టేట్ కి సంబంధించిన ఎవ్రీ పాసిబిలిటీ యాంగిల్ అక్కడ ఉన్నది వాళ్ళు ప్రూవ్ చేయడానికి. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఛాలెంజింగ్ ది ఫోక్సో. ఆ అబ్బాయి సెక్షన్ ఫోక్సోని ఛాలెంజ్ చేసి ఆయన ఇరుక్కున్నాడు దాంట్లో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ రికార్డు అయిందా కాలేదా అని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇట్లా బయట పెట్టింది అనుకోరి 164 స్టేట్మెంట్ ఉన్నది. ఇవన్నీ పరిస్థితులలో కూడా బాధితురాలకు బెయిల్ వస్తే కేసే ఉండదు, బాధితురాల ప్రాణం కూడా ప్రమాదాలు ఉన్నది. బాధితురాల కుటుంబానికి సంబంధించిన ఇజ్జత్ అయితే మొత్తం తీస్తున్నారు. వీళ్ళ ఏంటంటే మనకు జరిగిన దాడి కంటే మనం చేసే దాడి బలంగా ఉండాలి, ఆ అమ్మాయి మీద మనం చేసే అటాక్ వల్ల అమ్మాయి దెబ్బకు భయాలకు రావాలి, కేసు వాపసు పెట్టుకోవాలనేది తండ్రి కొడుకుల సంగప్ప ప్లాన్ లెక్క కనబడుతుంది. సో ఆయన కూడా పెట్టాడు కేసు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ అని చెప్పేసి పెట్టాడు. మనం అంటే ఎవరు మాట్లాడినప్పుడు కూడా కేవలం అమ్మాయికి సంబంధించినటువంటి కేసుల విషయం, ఇప్పుడు మనం అన్నటువంటి 74, 75 ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 5 సెక్షన్ 5 అన్నటువంటి ఫోక్సో కేసులు, ఈ అబ్బాయి పెట్టినటువంటి కేసుల యొక్క ప్రభావం అమ్మాయి మీద పడేయంటారా? సో ఆమె పైన కూడా రకరకాలైనటువంటి కేసులు 308 మిగతా సంబంధించిన చాలా ఆ కేసులతో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. సో దీనిపైన ఎట్లా ఉండబోతా ఉందండి? మనం దాన్ని చూసుకున్నట్టయితే ఒక ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్ అని మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ అక్కడికి పంపించి
ఆ అమ్మాయి వాళ్ళని ఇక్కడనే ఎఫ్ఐఆర్ డిలే చేయడము, జీడీ ఎంట్రీ చేయడము, ఇదంతా డిలే చేసి బేస్డ్ ఆన్ ద డిలే అక్కడ ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద రిజిస్టర్ చేయించి ఈ కేసుకు సంబంధించిన మొత్తం కేసుని నీరు గార్చడానికి ఆ ఎఫ్ఐఆర్ చేయించి వీళ్ళు ఇంకిరుక్కున్నారు. ఆ ఎఫ్ఐఆర్ ఇట్లా కాకున్నట్టయితే ఇంత వాళ్ళు కూడా పర్సనల్ గా తీసుకోకపోయేది అని నేను పర్సనల్ గా నమ్ముతున్నా. యా, సో ఒకవేళ కనుక ఈ కేసులో ఆ ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సరే ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, సరే మనం కాంప్రమైజ్ అయిద్దాం, ఇక్కడ వరకు వదిలేద్దాం అని ఒకవేళ కనుక ఫ్యామిలీస్ ఏమైనా కాంప్రమైజ్ అయితే ఈ గొడవ అనేది సర్దుమనినట్టేనా ఇంకేమైనా ఉంటుంది? దీంట్లో రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయి. అమ్మాయి వాళ్ళు ఎప్పుడు కూడా గొడవకు సిద్ధంగా లేకుండే అమ్మాయి వాళ్ళని ప్రతి యాంగిల్లో కూడా రెచ్చగొట్టి వాళ్ళని కేసు పెట్టేదాకా తీసుకొచ్చారు. రెండోది, ఇంత జరిగిన తర్వాత అబ్బాయి ప్రవర్తన తెలిసి వాళ్ళైతే కాంప్రమైజ్ పోతారని అయితే నేను అనుకుంటలేదు. మూడోది, చట్టపరమైన యాంగిల్ చెప్తానండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవి కూడా నాన్ కాంఫౌండబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. కాంఫౌండబుల్, నాన్ కాంఫౌండబుల్ అనే అఫెన్సెస్ ఉంటాయి. దాంట్లో ఎప్పుడైతే ఈ అఫెన్స్ అనేది నాన్ కాంఫౌండబుల్ కిందకి వస్తుంది అంటే అసలు అక్కడ దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడానికి అసలు సమస్య ఉండదు. 164 రికార్డ్ అయితే ఖచ్చితంగా కూడా ఆ అబ్బాయి దాన్ని ఛార్జ్ షీట్ వేయాల్సిందే. SDPO ఛార్జ్ షీట్ వేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ మొత్తం ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. సో ఎట్లా ఒకవేళ బయటి రాష్ట్రాలకో లేకపోతే బయటి దేశాలకు ఏమన్నా కనపడకుండా వెళ్తే పరిస్థితి ఏంటిది అసలు? ఎన్ని రోజులు వెళ్తాడండి? ఇక్కడ ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చిన రోజులు వెళ్తాడు. ఈ రాహుల్ గాంధీయో మరి ఇంకా ఉన్న ఇక్కడ మహిళా సమాజమో ఒక పెద్ద ఎత్తున రోడ్ల మీద కాస్తే ఎంతసేపట్లో దొరకొడతారండి ఆయనని? పెద్ద విషయమా? IPDRలు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ సంబంధించిన రికార్డులు పెట్టి CDRలు పెట్టి 10 నిమిషాలలో దొరకవచ్చు. ఇయ్యాల రేపు ఎన్ని రోజులు ఏ మూలలో జాక్కుంటాడు? ఏ మూలలో జాక్కుంటాడు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం సహకరించకపోతే ఎంతసేపు ఆయనను పట్టుకోవడం పెద్ద విషయమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ హ్యాండ్ ఉంది కాబట్టి అతన్ని మనం పట్టుకోలేకపోతే పోలీస్ ఏజెన్సీ పోలీసు వాళ్ళకి 5 నిమిషాలు మనం తీసుకురండి అని చెప్తే వాళ్ళు ఒక 2-3 గంటలలో ఎక్కడున్నా పట్టుకొస్తారు. సో చివరిగా ఏంటిది, ఎటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది? మొత్తం ఎంటర్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందని చెప్పేసి ముందుకు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా కూడా యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అవుతుంది. లేదు ఆయనకు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందంటే అది మొత్తం కూడా సమాజం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీడియా మనీ ట్రాప్లా, అమ్మాయిని హనీ ట్రాప్లా అనే ఉదంతం మొత్తం రాష్ట్రం చూసింది. అమ్మాయికి జరిగిన ఇబ్బంది కంటే ఆ ఇబ్బందిని ఆమె చెప్పుకున్న క్రమంలో ఫేస్ చేస్తున్న ఇబ్బందులే డబల్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది యాంటిసిపేటరీ బెయిల్ ఖచ్చితంగా కూడా లోయర్ జ్యుడిషియల్ కన్సర్న్ లోయర్ కోర్టుకు పోయిన తర్వాతనే హైకోర్టుకు రావాలని చెప్పి హైకోర్టు రిజిస్టర్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బెయిల్ డిస్మిస్ కాపీసే బెయిల్ ఎలాంగ్ విత్ ద బెయిల్ పిటిషన్స్ తోటే మీరు హైకోర్టుకు రావాలని చెప్పి ఈ 3 సందర్భాలలో ఏదైతే హైరార్కికల్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ సెక్షన్ 12 అంటే రూల్ 12 ఫ్రమ్ ది JJ యాక్ట్ ఏదైతే ఉందో అది కంప్లై అయితే మాత్రం అతనికి ఎట్లాంటి రిలీఫ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అతను జైలుకు ఒక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతాడు. ఒక పక్కన కరీంనగర్లో కేసు పెట్టి మొదటి తప్పు అంటే ఇలా విచారణకు పోకుండా రెండో తప్పు చేయడం జరిగింది. సో గతంలో పెట్టినటువంటి కేసులకి అలాగే ఇప్పుడు పెట్టినటువంటి కేసులు చాలా తీవ్రమైనటువంటి కేసులు. ఇక తప్పించుకున్నటువంటి అవకాశం అయితే లేదు. ఒకవేళ దాచుకున్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నప్పుడు కూడా సో ఆ సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కన్ఫర్మ్గా చేస్తారు. ఒకవేళ కాంప్రమైజ్ అయినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు ఆయన జైలుకు పోకుండా ఆగేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నటువంటి అభిప్రాయంతో పాటు రేపు ఒకవేళ కనుక హైకోర్టు కనుక ముందస్తు బెయిల్ కనుక మంజూరు చేసినట్టయితే తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా యువత కావచ్చు మహిళలంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే సో దీంట్లో ఏదో మ్యానిపులేట్ చేసింది అన్నటువంటి భావనకి జనాలు వస్తారనేది తన యొక్క అభిప్రాయం. చూద్దాం రేపు ఒకవేళ కనుక ముందస్తు బెయిల్ కనుక రానట్టయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. సో మరి ఇప్పటికే ఆ బండి సంజయ్ కొడుకు ఇలా విచారణ కూడా హాజరు కాలేదు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు విచారణకు హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ అన్నటువంటి ఒక భయంతో రానట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. రేపు ముందస్తు బెయిల్ వస్తారన్నటువంటి నమ్మకంతో ఇలా ఆ విచారణ కూడా డుమ్మ కొట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం రేపు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది దాని తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.